జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎన్నడూ లేని విధంగా మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. దీని ప్రవాహంతో ఎంజీబీఎస్ లోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ఎంజీబీఎస్ నుంచి రాకపోకలను నిలిపివేశారు ఆర్టీసీ అధికారులు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ఆల్టర్నేటివ్ రూట్స్ ని ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఇతర ప్రాంతాల ప్రయాణాలకు సంబంధించి రంగారెడ్డి ఆర్ఎం శ్రీలతతో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంలో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎగువ ప్రాంతాలు వికారాబాద్, చేవెళ్ల, పరిగి లాంటి ప్రాంతాలలో వరద ఉధృతి ఎక్కువైన కారణంగా ఈ వాటర్ అంతా కూడా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి వచ్చి చేరుతుంది. దాంతో అధికారులు అప్రమత్తమై హిమాయత్ సాగర్ అలాగే ఉస్మాన్ సాగర్ గేట్లను లిఫ్ట్ చేసి ఆ ఎక్కువైనటువంటి వాటర్ మొత్తాన్ని కూడా మూసీ ద్వారా దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అనేది లోతట్టు ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్ హైదరాబాద్ మహానగరంలో ప్రముఖమైనటువంటి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కు వరద నీరు అనేది వచ్చి చేరింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాకపోకలు పూర్తిగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో పూర్తిగా నిలిపివేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి ప్రజెంట్ మనతో రంగారెడ్డి జిల్లా ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. మేడం, ఒకసారి ఎప్పుడు చూడలేదు ఎంత ఫ్లోటింగ్ అనేది, ఏకంగా ప్లాట్ఫామ్ల మీదకు వరద నీరు అనేది చేరింది. సో ఏం చెప్తారు ప్రస్తుతం రాకపోకలకు సంబంధించి పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మనకి మూసీ ఫ్లడ్ ఇంతకు ముందు వచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న రిటైనింగ్ వాళ్ళు కూలిపోవటం వల్ల ఖాళీ కబర్ ఏరియా వైపు ఉన్న రిటైనింగ్ వాళ్ళు డ్యామేజ్ అవ్వటం వల్ల లోపలికి ప్లాట్ఫామ్స్ మీదకి వాటర్ వచ్చిందండి. సో అర్ధరాత్రి మనకి సడన్గా ఈ ఫ్లడ్ అనేది పెరిగిపోయింది. ఈ లోపలున్న ప్రయాణికుల్ని హైడ్రా టీం వాళ్ళు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేసి బయటకు తరలించడం జరిగింది. సో మేము మార్నింగ్ నుంచి కూడా ఇమ్లీబన్కి రావద్దు అని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మేము ఏదైతే ఈ బస్సెస్ అడిషనల్ బస్సెస్ ఆపరేట్ చేస్తున్నామో అవి ఈ ఎల్బీ నగర్, ఆరాంఘర్, ఉప్పల్ అండ్ జేబీఎస్ ఈ ప్రాంతాల నుంచి నడపటం జరుగుతుందండి. మా ఆఫీసర్స్, ఇతర సిబ్బంది అందరూ కూడా ఈ పాయింట్స్లో ఉండి ప్యాసింజర్స్కి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము ఆపోజిట్ మనకి ఇమ్లీబన్గా ఆపోజిట్ సిటీ బస్ టెర్మినల్ ఉంది, అక్కడ బస్సెస్ పెట్టి వాళ్ళని ఈ పాయింట్స్కి తీసుకువెళ్ళటం జరుగుతూ ఉంది. సో కొన్ని బస్సులు ఇక్కడి నుంచి కూడా ఇది సిటీ బస్ టెర్మినల్ ఆల్రెడీ ఉన్న బస్సుల్ని లైక్ కర్నూలు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ ఒక 1 అవర్ అయితే వచ్చిన ప్యాసింజర్స్ని డైరెక్ట్గా పంపించడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు కొంచెం ప్యాసింజర్స్ మూమెంట్ ఈ పాయింట్లో తగ్గిందండి. సో మేము ప్రయాణికులకైతే ఏమి ఇబ్బంది, కేవలం ఇమ్లీబన్లో మనకి బస్సు ఎక్కడానికి ఉండదు, కానీ ఆపోజిట్గా మేము చేసిన అరేంజ్మెంట్స్ ద్వారా ప్రజలకు ఇబ్బంది రాకుండానే చూస్తున్నాము. మెట్రో ట్రైన్లో ఎక్కి ఇక్కడ దిగుతున్నారు కొంతమంది, వాళ్ళకి మళ్ళీ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సేమ్ మెట్రోలో ఎల్బీ నగర్ కానీ ఇటు ఉప్పల్ కానీ వెళ్ళి దిగమని సూచించడం జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళు అదనపు బస్సులో ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి సో హిమాయత్ సాగర్ నుంచి అక్కడ 14 గేట్లు లిఫ్ట్ చేయడం ద్వారానే ఆ వరద ఉధృతి అంతా కూడా మూసీకి వచ్చి చేరింది. ఇది మరి కాస్త ఎక్కువై ఎంజీబీఎస్లోకి వచ్చి చేరింది అనేది కనిపిస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది అధికారుల నుంచి ముందుగానే రాలేదా, లేకపోతే మీరు అన్నట్టు రిటైనింగ్ వాళ్ళు అక్కడ తెగిపడటం కారణంగానే ఈ పరిస్థితి, ఇది యాక్సిడెంటల్గా జరిగిందా లేకపోతే వితౌట్ ఇన్ఫర్మేషన్ కారణంగా ఈ పరిస్థితులు ఎత్తుందంటారు? లేదండి, ఇన్ని గేట్లు ఎత్తేస్తున్నారు అంటే అనేది రిపీటెడ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటూనే ఉంది. ఆ రిటైనింగ్ వాల్ కనుక ఉంటే మీరు చూస్తున్నారు, ఆ రిటైనింగ్ వాల్కి కిందగానే ప్రవహిస్తుంది. రాత్రి ఎంత ఫ్లో వచ్చినా రిటైనింగ్ వాల్ పైనుంచి ఫ్లో అవ్వలేదు. సో రిటైనింగ్ వాల్ కనుక కూలిపోకుండా ఉంటే ఇమ్లీబన్లోకి వచ్చి ఉండేది కాదు. బట్ ఆ అటు మన ఇన్ గేట్ దగ్గర బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మీద ఓవర్ఫ్లో అయింది వాటర్. బట్ లోపలికి ప్లాట్ఫామ్స్ మీదకి మటుకు వచ్చి ఉండేది కాదు, కేవలం ఆ వాల్ డ్యామేజ్ అవ్వటం వల్లే లోపలికి వచ్చిందండి. సో అర్ధరాత్రి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు, లోపల అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. వాళ్ళందరినీ కూడా తాళ్ల సాయంతో బయటికి పంపించే పరిస్థితి ఏర్పడింది. సో వాటన్నిటికీ అంటే ఏ సమయం నుంచి సహాయక చర్యలు అనేవి చేయటం జరిగింది, ఏం చెప్పి? అంటే మనకి 11:30, 12 ఆ టైంలో ఇంకా మనం లోపలికి బస్సెస్ రావు అనేది మాకు అర్థమైందండి. సో బస్సెస్ అక్కడ అవుట్ గేట్ దగ్గర ఆపేయటం జరిగింది. ఈ లోపల పోలీస్ టీం అండ్ హైడ్రా టీం వచ్చారు. వాళ్ళంటే దీంట్లో ఇది ఎక్కువ అంటే నీ డెప్త్, మోకాళ్ళ లోతు నీరు వచ్చేసరికి కొంచెం భయపడటం జరిగింది ప్యాసింజర్స్. సో వాళ్ళని దాటించాము, వాళ్ళు పోలీస్ అండ్ హైడ్రా టీం హెల్ప్ చేశారు. సో కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే, కానీ ఉన్న బస్సులతోటి వాళ్ళు
రిజర్వేషన్ చేసుకున్న ప్యాసింజర్స్ వాళ్ళని ఎక్కించడం జరిగిందండి. బతుకమ్మ దసరా పండుగలు నడుస్తున్నాయి. ప్యాసింజర్స్ ప్రయాణికులు చాలా ఎక్కువగా హైదరాబాద్లోనే మోస్ట్ ఇక్కడికే ఎంజీబీఎస్ అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలని వస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఇబ్బంది తలెత్తింది. ఈ ఇబ్బంది అనేది ఇంకా ఎంతవరకు ఉంటుంది? ఆల్టర్నేటివ్గా ప్రయాణికులకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఈ అదనపు బస్సులు, ఈ రెగ్యులర్ బస్సులు అన్నీ కూడా మేము ఈ ఎల్బీ నగర్, ఆరాంఘర్, ఉప్పల్, జేబీఎస్ నుంచి నడపడానికి ఏర్పాట్లు చేసుకున్నామండి. ప్యాసింజర్స్ అందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇమ్లీబన్లో బోర్డు అంటే బస్సులు ఎక్కడానికి రాకండి అని. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే మేము వాళ్ళని సిటీ బస్సులో ట్రాన్స్పోర్ట్ చేస్తామండి. ఇప్పుడు అంటే బయట నుంచి జిల్లాల నుంచి వచ్చే బస్సుల్ని కూడా మేము ఇమ్లీబన్ దాకా రావద్దని ముందే మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసామండి, మా డిపో మేనేజర్స్ అందరికి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ నుంచి వచ్చే వాటిని మీరు దిల్షుక్ నగర్లోనే ఆపేయండి అని చెప్పాము. అలాగే మహబూబ్ నగర్ సైడ్, కర్నూలు సైడ్ నుంచి వచ్చే వాటిని మీరు ఆరాంఘర్లోనే ఆపేయండి అని చెప్పాము. హనుమకొండ నుంచి వచ్చే వాటిని ఉప్పల్లోనే ఆపేయండి, ఇక్కడ దాకా రావద్దు అని చెప్పాము. సో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని మళ్ళీ ఎందుకు, మేమే ప్యాసింజర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళని అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అరేంజ్ చేసుకుంటున్నామండి. కొంచెం ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే, కానీ దసరా ప్రయాణాలు అయితే అంటే వీలైనంత వరకు ఇబ్బంది లేకుండా చూడటానికే మేము ప్రయత్నిస్తున్నాం. మాక్సిమం ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పటి వరకు ఉండొచ్చు? ఇవాళ మొత్తం ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ డే కూడా ఉంటుందా? ఎప్పటి వరకు ఉండొచ్చు అంటారు మీ అంచనా ప్రకారం? అది ఇప్పుడు చెప్పలేమండి, కానీ సాయంత్రం వరకు తగ్గిపోతుంది అని అయితే అంటున్నారు. మేము కూడా అదే ఆశిస్తున్నామండి. కొంతమంది ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకుంటారు, ఆర్టీసీకి వచ్చి ఉంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆల్టర్నేటివ్స్ ఏర్పాటు చేశారు? వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్స్ మా దగ్గర ఉంటాయండి. మాకు ఆ సాఫ్ట్వేర్ దాంట్లో ఉంటాయి, ఓపీఆర్ఎస్ దాంట్లో. సో వాళ్ళ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి పర్సనల్గా కాంటాక్ట్ చేసి ఇక్కడ కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడకి బుక్ చేసుకున్న వాళ్ళని మీరు ఎల్బీ నగర్లో వచ్చి బస్సు ఎక్కండి అని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మనకి ఖమ్మం ఏరియా కూడా ఆన్లైన్ రిజర్వేషన్స్ చేసుకుంటారు. వాళ్ళని కూడా ఎల్బీ నగర్ కానీ, దిల్షుక్ నగర్ కానీ వచ్చి బస్సు ఎక్కండి అని చెప్పడం జరుగుతుందండి. అట్లాగే అందరికీ వెళ్ళేటట్టు కామన్ మెసేజ్ కూడా వాళ్ళ సెల్ ఫోన్స్కి మెసేజ్ వెళ్ళేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నామండి. వీలైతే పర్సనల్గా ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ చేయడానికే మా సిబ్బంది అందరూ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎటువంటి అవేర్నెస్ అనేది లేకుండా డైరెక్ట్గా వచ్చి బస్ ఎక్కాలనుకున్నట్టు వచ్చినటువంటి ప్రయాణికులు ఉంటారు. అలా అటువంటి వాళ్ళకి మొత్తం ఓవరాల్గా పబ్లిక్ ప్రయాణాలు చేసే వాళ్ళందరూ కూడా ఏం చెప్పాలి? ఇక్కడికి వచ్చేసిన వాళ్ళకి మటుకు ఏ ఇబ్బంది రాకుండా మేము వివిధ ప్రాంతాలకి వాళ్ళని పంపించడానికి ఏర్పాట్లు చేశాము. కానీ ఇంకా రాని వాళ్ళు ఇక్కడికి రావద్దు, దయచేసి మీరు వెళ్ళాలనుకున్న అంటే మహబూబ్ నగర్ వెళ్ళాలనుకుంటే ఆరాంఘర్కి, ఖమ్మం, నల్గొండ, విజయవాడ వెళ్ళాలంటే ఎల్బీ నగర్కి, అండ్ దెన్ హనుమకొండ వెళ్ళాలనుకుంటే ఉప్పల్, హనుమకొండ, అటు మహబూబాద్ కావచ్చు, నర్సంపేట్, ఉప్పల్కి వెళ్ళండి. అట్లాగే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సెక్టర్ వాళ్ళు జేబీఎస్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్లో బస్సులు ఏర్పాటు చేస్తాం, అక్కడి నుంచి ప్రయాణం చేయండి. దయచేసి ఇమ్లీబన్కు వచ్చి ప్రయాణం చేయడానికి బయలుదేరవద్దు అని చెప్తున్నాను. ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో భారీగా వరద నీరు అనేది చేరిన కారణంగా ప్రయాణికులు ఎవరు కూడా ఎంజీబీఎస్ స్టేషన్కు ప్రస్తుతం రావద్దు. ముఖ్యంగా ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా ఇటు నల్గొండ, విజయవాడ వైపు వెళ్ళే వాళ్ళందరికీ ఇటు ఎల్బీ నగర్ దగ్గర స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. అలాగే హన్మకొండ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఉప్పలు, అలాగే జేబీఎస్ బస్ స్టేషన్ల వైపు, మరియు మహబూబ్ నగర్ వైపు వెళ్ళే వాళ్ళు ఆరంఘర్ చౌరస్తా నుంచి ఇలా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆల్టర్నేటివ్గా ఆ ప్రయాణాలను అటు ఆల్టర్నేటివ్గా తీసుకుని అక్కడి నుంచి ప్రయాణాలు చేయాలనేది కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో రత్నకుమార్, ఎంజీబీఎస్ నుంచి.